వెరీ గుడ్ మార్నింగ్. తను సంగీత, మన ఇంటి పని మనిషి. నమస్కారం సార్. నమస్తే. నేను మీకు చెప్పాను కదా పని మనిషి ఒకరు ఉన్నారని. ఎలాంటి పనులు చేస్తారు సంగీత? సార్ నేను ఇంటి పనులని చాలా బాగా చేస్తాను. కసు ఉడ్చడం, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, అలాగే వంట కూడా బాగా చేస్తాను. నా చేతి వంట తిన్నారంటే నన్ను అస్సలు వదలలేరు. అది సరే, ఎంత జీతం ఎదురు చూస్తున్నారు? అదొచ్చేసి ఒక 10,000 సార్. అబ్బా, ఇదేంట్రా నెలకి 10,000? అన్నా ఇంట్లో అన్ని పనులు చేస్తారన్నా, వంట కూడా చేస్తారు. అవును సార్, ఇల్లు ఇంత పెద్దగా ఉంది. నేను ఒంటరిగా అన్ని పనులు చేయాలంటే ఎంత టైం పడుతుంది? నాకు కష్టంగా ఉంటుంది కదా. పనిలో పెట్టుకుందామన్నా. సరే, అదే నువ్వే చెప్పేసావు కదా. రేపటి నుంచి పనికి వచ్చేసాయి. నెలకు జీతం సరే, 10,000. సరేనా? సరే అన్నా, నాకు ఒక 5,000 కావాలి. 5,000? నిన్నే కదరా 3,000 ఇచ్చాను. అన్నా అదేంటంటే ఈరోజు నేను నా గర్ల్ ఫ్రెండ్ ని బయటికి తీసుకువెళ్ళాలి. ఒక్కటి ఇచ్చానంటే సరే, ఓకే చేస్తాను. థ్యాంక్ యూ అన్నా. సార్ నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? తప్పుగా అనుకోరు కదా? అడగండి. ఇంతకీ మీరేం చేస్తున్నారు? అంటే మీరు అసలు ఏం ఉద్యోగం చేస్తున్నారు? నేను ఒక చిన్న బిల్డర్ని. ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు సార్, నేను ఊరికే అడిగాను. సార్ నేను మీకోసం స్ట్రాంగ్ గా ఒక కాఫీ తీసుకురానా? తీసుకురా. ఏమైంది సార్? మిమ్మల్ని చూస్తుంటే ఆరోగ్యం బాగాలేనట్టుంది. అదేం లేదు, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. ఇలా చూడండి సార్, మీరు తప్పుగా అనుకోకపోతే నేను కాసేపు మీ తల పట్టనా? నేను మసాజ్ చేస్తే మీకు హాయిగా ఉంటుంది. ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముంది, చెయ్యి.
సంగీత, సంగీత. వస్తున్నాను సార్. ఏంటి సార్ బ్యాగ్ పట్టుకుని ఎక్కడికి బయలుదేరారు? అవును, నేను ఢిల్లీకి వెళ్తున్నాను. 2 రోజులు బిజినెస్ మీటింగ్. సార్ మీరు కాస్త ముందుగా చెప్పుండొచ్చు కదా, నేను మీకోసం భోజనం సిద్ధం చేసేదాన్ని. పర్లేదు, వద్దు. మీకు హోటల్ ఫుడ్ సెట్ కాదు కదా, మీరు 10 నిమిషాలు ఇవ్వండి, నేను ఇప్పుడే వంట చేసి తీసుకొస్తాను. ఆగు 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 ఆగు. నన్ను ఎంత బాగా చూసుకుంటున్నావు. నీ మీద నాకు ఎప్పుడు ప్రేమ పుట్టిందని నాకే తెలియదు. ఐ లవ్ యూ సంగీత. అరే పోండి సార్, మీరెక్కడా నేనెక్కడా? సంగీత, ప్రేమలో ఎక్కువ తక్కువ అంటూ ఏమీ లేదు, అర్థమైందా? ప్రేమలో అంత సమానమే. హలో, అవును, నేను సంగీతనే మాట్లాడుతున్నాను. ఏంటి? ఎప్పుడు? సరే, నేను వస్తున్నాను. ఏమైంది సంగీత? ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు? నా తమ్ముడికి యాక్సిడెంట్ అయిందట. ఇంకా హాస్పిటల్లో 50,000 అడుగుతున్నారట. నాకేం చేయాలో తెలియట్లేదు. ఇంత పెద్ద మొత్తం నేనెలా సిద్ధం చేయగలను? నాకు చాలా భయంగా ఉంది. నేను ఇప్పుడు ఏం చేయను. సరే సరే, ఏడవకు. నువ్వు 1 నిమిషం ఇక్కడే ఉండు, నేను ఇదిగో వచ్చేస్తాను. ఇదిగో సంగీత, నీ తమ్ముడు హాస్పిటల్ ఖర్చులకి. సరే, నీతో పాటు నేను కూడా రానా? నేనే నిన్ను హాస్పిటల్ దాకా తీసుకెళ్లి వదిలేస్తాను. వద్దొద్దు, మీకెందుకు వృధా ప్రయాస? మీరేదో మీటింగ్ కి వెళ్ళాలని చెప్పారు కదా, అందువల్ల మీరు వెళ్ళిపోండి. ఏదైనా సాయం కావాలంటే నేను మీకు ఫోన్ చేస్తాను. ఆ తర్వాత ఇంకో విషయం, మీరు మీ తమ్ముడితో ఇదంతా చెప్పకండి. నా గురించి వారు తప్పుగా అనుకుంటారు. ప్లీజ్. నేనేమి చెప్పను. సరేనండి. మీరసలు ఏమంటున్నారు? మీరెక్కడా నేనెక్కడా? సంగీత, ఇందులో ఏం తప్పుందని? ప్రేమలో ఎలాంటి లోపాలు ఉండకూడదు. ప్రేమ అంటే ప్రేమ, అంతే. హలో, అవును, నేను సంగీతనే మాట్లాడుతున్నాను. ఏంటి? ఎప్పుడు? సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. ఏమైంది సంగీత? ఏదైనా ప్రాబ్లమా? లేదు, ఒక పెద్ద సమస్య. నా తమ్ముడికి యాక్సిడెంట్ అయిందట. నేనేం చేయాలో నాకే తెలియట్లేదు. 20,000కి ఇప్పుడు నేనేం చేయాలో తెలియట్లేదు. నువ్వేం కంగారు పడకు, నా దగ్గర డబ్బుంది. నేను నీకు డబ్బు సర్దుబాటు చేస్తానులే. బాధపడకు, నేను వెళ్ళి తీసుకొస్తానుండు.